గురుదేవా, మనం ఇప్పుడు మన జాతక చక్రాన్ని, మన లగ్న కుండలిని చూసి గత జన్మలో మనం ఏంటో తెలుసుకోవచ్చు. వచ్చే జన్మ మనకేంటో కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది నిజమేనా? ఉంటుందండి. మనం గత జన్మ మట్టుకు మాత్రం తెలుసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ జన్మ అనేది మట్టుకు ఇంకా అప్‌గ్రేడ్ కాలేదండి. ఓకే. ఉంది అండి. రహస్య గ్రంథాలలో ఉంది. నెక్స్ట్ పోయిన జన్మ ఏంది అనేది మట్టుకు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మన కాలజ్ఞాన ప్రకారంగా, మన పుస్తక ఆధారాల ప్రకారంగా, ఇప్పటిదాకా మేము చేసిన చర్చల ప్రకారంగా ఒక్క వ్యక్తి యొక్క జాతకాన్ని తీస్తే ఒక 1038 పేజీలు వస్తున్నాయండి. ఓకే. ఆహా! అర్థమైందా? మనం దానికి కొంచెం టైం ఇస్తే నెక్స్ట్ జన్మ ఏంటిది అనేది రాయొచ్చు. అలా అగస్త్య మహాముని అటువంటి మహానుభావులు నెక్స్ట్ జన్మ, వచ్చే జన్మయి కూడా కలియుగానికి రాసి పెట్టిపోయారు అబ్బా! నాడీ జ్యోతిష్యంలో. హ్మ్. అది ఒక వేరే సబ్జెక్టు. కానీ ఇందులో కూడా ఉంటుందండి నెక్స్ట్ జన్మ. అంటే ఎందుకంటే మనం ఈ జన్మలో ఏదైతే అనుభవిస్తున్నామో మనకు పూర్వజన్మనే. ఇప్పుడు మనం ఈ జన్మలో ఏదైతే కర్మ, చెడు కర్మ, మంచి కర్మలు చేస్తున్నామో, గుళ్ళలకు పోయి పూజలు చేస్తున్నామో, నీకు ఇప్పుడు ఫలితం రాదండి. నీకు ఎప్పుడైతే నీ యొక్క మైనస్ గ్రహం అంతమయ్యి ప్లస్ గ్రహం వస్తుందో అప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇన్సిడెంట్గా ఎట్లా ఉంటుందంటే స్వామి, ఇప్పుడు నువ్వు గురువు అండి, నాకు ఇంకో 3 డేస్ 4 డేస్లో రావు కాలం పోయి గురుకాలం వస్తుంది. నేను పోయాను, నాయనా నీకు మంచిగా అవుతుంది పో అని చెప్పాను. ఇన్సిడెంటల్గా నీకు గురుదశ వచ్చి నీకు కలిసి వస్తుంది. అబ్బా నాకు ఆ గురువు దగ్గరికి పోతేనే మంచిగా అయింది అనే ఒక భ్రాంతిలో ఉంటారు తప్ప ఎవరు ఎవరి జీవితాన్ని మార్చరండి.